గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు వివాదంగా మారింది. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుపై కోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ మొదలైంది. సినిమా విడుదలకు ముందే ఈ పన్ను మినహాయింపు మీద కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే విచారణ సినిమా విడుదలకు అడ్డంకి కాకూడదని కోర్టు విచారణను వాయిదా వేసింది. అంతగా అయితే మినహాయింపు పొందిన డబ్బును తిరిగి వసూలు చేద్దాం అని పిటిషనర్కు అభయం ఇచ్చి కోర్టు ఈ కేసును వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారంపై రకరకాల అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకుంటోంది. అసలు శాతకర్ణి తెలుగు రాజే కాదు, చరిత్రను వక్రీకరించి సినిమా తీశారు, ఇలాంటి దానికి పన్ను మినహాయింపును ఇచ్చారు అనే వాదనతో మొదలుకొని, పన్ను మినహాయింపు అంటే అది నిర్మాతను ఉద్ధరించేందుకు ఇచ్చేది కాదు, ప్రేక్షకుడి కోసం ఇచ్చేది కదా. అయితే తెలుగు సినిమా వాళ్ళు దీనికి నిర్వచనాన్నే మార్చేశారు. పన్ను మినహాయింపు పొందిన సినిమా టికెట్ ను వాస్తవ ధర కన్నా 25% తక్కువ ధరకు అమ్మాలనేది చట్టం. అయితే నిర్మాతలు మాత్రం తన సినిమా టికెట్లను డిమాండ్కు తగ్గట్టుగా రెట్టింపు ధరకు అమ్ముకుంటూ పన్ను మినహాయింపును తాము క్యాష్ చేసుకుంటున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి విషయంలో కూడా ఇదే జరిగింది. ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు జీవోను ఇచ్చినా ఎక్కడా ఈ సినిమా టికెట్లని తక్కువ ధరకు అమ్మలేదు. ఈ నేపథ్యంలో దీనిపై నిర్మాతలు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వ న్యాయవాది మాత్రం మినహాయింపుకు అనుకూలంగా వాదిస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే, తమ రాష్ట్రంలో ఈ సినిమాకు పన్ను మినహాయింపును ఇవ్వలేదనేది తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదించడం. తమకు విజ్ఞాపన వచ్చింది కానీ మినహాయింపును ఇవ్వలేదని, నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ న్యాయవాది కోర్టుకు చెప్పారు. మరి స్వయంగా ఈ సినిమాకు పన్ను మినహాయింపును ఇస్తున్నట్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు కదా. బాలయ్య వెళ్లి కలిసిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది కదా అనే సందేహాలు సహజంగానే వస్తాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చిందని, అయితే పన్ను మినహాయింపు జీవోను దాచిపెడుతున్నారని పిటిషనర్ వాదిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మినహాయింపును ఇవ్వలేదనేది న్యాయవాది వాదన. ఈ వ్యవహారంలో వాణిజ్య పన్నుల శాఖ, నిర్మాతల, ప్రభుత్వాల వాదనను కోరింది కోర్టు. మొత్తానికి ఈ పన్ను మినహాయింపు వ్యవహారం రసకందాయంలో పడింది. తదుపరి విచారణ మరో వారం రోజుల్లో జరగనుంది.